ఇప్పుడు ఒకరినొకరు అభినందించుకోవడానికి, పొగుడుకోవడానికి వీటన్నిటికీ ఇంకా తుఫాన్ సాయం నుంచి మనం బయటపడలేదు కదా. దీని నుంచి నష్టాల నుంచి రైతులు నిజంగా గట్టెక్కి అమ్మయ్య ప్రభుత్వం బాగు చేసిందనమాట వాళ్ళ దగ్గర నుంచి రావాలి. కానీ ఇప్పుడు ఈ కథనంలో కనుక చూస్తే పవన్ కళ్యాణ్ ఎంతగా జనంలో కలిసిపోయారు, ఆపదలో తన ముందు ఉంటానని ఎలా నిరూపించుకున్నారు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఆయన 2-3 తనిఖీలు కూడా జరిపారు, సమీక్షా సమావేశాలు. వాటిల్లో కూడా తనుగా హామీలు ఇవ్వటమే. అంతకుముందు ఎక్కువసార్లు ఆయన చంద్రబాబు ముఖ్యమంత్రి తరఫున చెప్తుండేవాళ్ళు కదా. ఈ చంద్రబాబు టీంలో లేకుండా విడిగా తన సపరేట్ ట్రాక్, ఒక సొంత ట్రాక్లో ఆయన పయనించటము, ఈ సూపర్ హీరో ఇవన్నీ కూడా ఆయన గురించి ఈ విశేషణాలన్నీ వాడి ఒకరికొకరు చెప్పటము. ఆ పర్యటనల్లో కూడా చాలా అంశాలు ఒక మాట చివరిలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అంటున్నారు. కానీ అంటే ప్రభుత్వానికి 2 సారథులు అంటూ మొదలైన ఈ కథ కాస్త ప్రధాన సారథి, ఉపసారథి వీళ్ళ మధ్యలో దాదాపు ఎవరి ట్రాక్ వాళ్ళది అన్నట్టుగా రావటం మటుకు మనకు కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు బీజేపీ నాయకులు సత్యకుమార్ అయినా లేకపోతే మాధవ్, వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ నిన్న ప్రత్యేకించి మీడియాను పిలిచి చాలా బాగా చేశారు చంద్రబాబు గారు కాబట్టి చేశారు. అసలు 2వ రోజే కదా, అప్పుడే ఒకరినొకరు అంత పొగుడుకోవాల్సినంత అవసరం వచ్చింది. బహుశా ఇవి కూడా పవన్ కళ్యాణ్కు ఇక్కడ ఉండి దీన్ని చేయలేక తన ఏదో చేసుకుంటూ పోవచ్చు. 3వది ప్రయారిటీస్లో కూడా ఆయన పర్యావరణము, ఆరోగ్యం కోసం మందులు ఇవ్వటం ఇట్లాంటి విషయాలు చెప్పాను. అధికారులను కూడా పిలిపించారు ఆయన. కాబట్టి చాలా స్పష్టంగా కనబడేది ఏంటంటే ఎన్డీఏలో లేకపోతే కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత పద్ధతి, తన సొంత కార్యాచరణ వేదిక, తన సొంత పునాది పెంచుకోవటం, దీని మీద దృష్టి పెడుతున్నారు అనేది కనిపిస్తుంది.